50 మంది ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఒక సీనియర్ పొలిటీషియన్ ముఖ్యమంత్రిగా ఉన్న స్థానంలో ఎంత నీచంగా, ఏహ్యంగా, దిగజారుతనంగా మాట్లాడారో ఒక్కసారి మీ వీడియోలు చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాను వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేకుండా చేసిన మీకు ఇంగితం కానీ, జ్ఞానం కానీ, బుద్ధి కానీ లేదు. ప్రజా సమస్యల మీద అడగండి, ప్రజా సమస్యల మీద నిలదీయండి, తప్పులేదు. కానీ మీరు నోరు ఉంది కదని చెప్పి వ్యక్తిగతంగా భయంకరంగా మాట్లాడిన విధానం చట్టాలైతే చూస్తూ ఉండదు. అంబటి రాంబాబు గారు చేసినటువంటి తీవ్రమైనటువంటి వ్యక్తిగత దూషణ వెనుక ఖచ్చితంగా పెద్ద కుట్ర దాగి ఉన్నది. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు హస్తం ఉన్నది. అలా ఉద్దేశపూర్వకంగా, దురుద్దేశంగా, కుట్రపూరితంగా ఈ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం ద్వారా, ఈ విధంగా వ్యక్తిగతంగా దూషణ చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, ఉద్రేకంతో గొడవలు జరగటం ద్వారా రాష్ట్రంలో బలీయమైనటువంటి ఒక కుల రుచి తీసుకుని వచ్చే దురుద్దేశం మీద, ఆంధ్రప్రదేశ్లో అశాంతిని రెచ్చగొట్టే ఉద్దేశం మీద, ఆంధ్రప్రదేశ్లో గొడవలు అల్లర్లు చేయటానికి దురుద్దేశమైనటువంటి కుట్ర భాగంలో జరిగిందని నేను ప్రధానంగా భావిస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులను ఉపేక్షించకూడదు, ఇలాంటి వ్యక్తులను క్షమించకూడదు. ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే సమాజంలో అత్యంత ప్రమాదకరం. వీరి చర్య ఒక ఉన్మాదకరమైనది, వీరి చర్య ఒక ప్రమాదకరమైనది. వీరి చర్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతకు భంగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక హద్దు ఉండాలి మాట్లాడేదానికి. ఏది ఏమైనా ప్రభుత్వం తన బాధ్యతను తను చేసుకుని వెళ్ళాలి. చట్టం తన పని తను చేసుకుని వెళ్ళాలి. నోరు ఉంది కదని హద్దు దాటి మాట్లాడి ప్రజల మధ్య విద్వేషాలు, ప్రజల మధ్య విధ్వంసం సృష్టించే విధంగా, రాష్ట్రంలో అశాంతి సృష్టించే విధంగా చేసే రాష్ట్రం భారీ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. మరొక్కసారి కూడా విజ్ఞాపన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రాంబాబు గారి మాట్లాడిన తీరు క్షమించడానికి వీలు లేదు. ఇప్పటికి కూడా తన అధినేత ఇలాంటి చర్యలను అరికట్టకపోవటం, దీన్ని ఖండం చేయకపోవటం కూడా దీని వెనుక ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భారీ కుట్ర ఉన్నది. భారీ కుట్ర అంశాన్ని పరిగణలోకి తీసుకుని దీని వెనుక ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా చట్టపరమైన శిక్షలు చేసేదాకా ఉపేక్షించకూడదని చెప్పి ప్రస్తుత ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. జై హింద్.